భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు 400 ఎకరాల భూములను ఎవరు కూడా కొనవద్దు అంటున్న కేటీఆర్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. నా భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దు అంటున్న జెసికా పగడాల. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాను, హెచ్సియు విద్యార్థిని. అమ్మాయిలని కూడా చూడకుండా పోలీసులు మా మీద దారుణంగా లాఠీచార్జ్ చేశారు, హెచ్సియు విద్యార్థిని. ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏపీ సీఎం పరుగులు పెట్టిస్తున్నారు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, గురువారం దామెర మండలం ల్యాదల్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ ఉమెన్ సెంటర్ పనులను జిల్లా కలెక్టర్తో పాటు అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళా సోదరీమణులను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్కేల్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రొడక్ట్స్ని తయారు చేయగలుగుతామని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు. రెండోది ఇంకో విషయం ఇప్పటికే మీకు ఐడియా ఉన్నట్టు డైరీని కూడా మనం డెవలప్ చేస్తున్నాం. దామెరలో ఒక డైరీ సెంటర్ పెడుతున్నాం, అదేవిధంగా గీసుమంట రోడ్డు పెడుతున్నాం. ఈ రెండు అభివృద్ధి అయిన తర్వాత మళ్ళీ పరకాల కూడా ఇంకోటి ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే 1 by 1 చేసుకుంటూ పోతాం. దీంతో ఏంటంటే డాక్రా గ్రూప్లో ఉన్న ప్రతి మహిళకు ఇండస్ట్రియల్ పర్పస్గా కావచ్చు, స్టిచ్చింగ్ పర్పస్గా కావచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ కూడా దాని పరంగా కావచ్చు, డైరీ పరంగా ప్రతి ఇంట్లో ఉపాధి కల్పించాలనే ఒక ధ్యేయంతో నేను పోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు గుర్తుంటారు, మీ ఎన్నికల సందర్భం కూడా చాలా స్పష్టంగా చెప్పాను. ఉపాధి అవకాశాలు మహిళా సోదరులకు, అదేవిధంగా యువత కూడా పెంపొందిస్తామని చెప్పాను. అదేవిధంగా రేపు మెగా జాబ్ మేళా కూడా పరకాల్లో నిర్వర్తించబడుతుంది. దానికి గౌరవ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా కొడశ్రీధర్ గారు, కొమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిర్వహించాము. వాళ్ళు రావడానికి కూడా సమ్మతి తెలియజేశారు. జాబ్ మేళా ద్వారా కూడా ఉపాధి, అంటే ఇది ఇన్సైడ్ వాళ్ళు లేకపోతే అవుట్ సైడ్ లేకుండా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. రావాలి వర్షం పడ్డా కానీ మొత్తం చేసేసి దాని ఒక హీటు దీని కూడా ఇంకొక అవర్స్ అదే రోడ్ బైక్ మొత్తం ఇది మొత్తం తీసేస్తున్నారా? ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవనీయులు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ వీరాలు ధనసరి అన్సూర్య సీతక్క గారు, ఇదొక ఆలోచన ఏంటంటే మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో వాళ్ళను కూడా ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి, మహిళా సోదరిమణులను కోటీశ్వరులు చేయాలి అని ఒక దృష్టితోటి, ఒక దృక్పథంతో ప్రభుత్వము
ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహిళల గురించి ప్రారంభించాలి. అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన ట్రైనింగ్ చేయాలి. అది రాష్ట్ర స్థాయినే కాకుండా దేశ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ ప్రోడక్ట్స్, అవి ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మార్కెట్ని లింకప్ చేస్తూ మహిళలకు ఇక్కడ ప్రాథమికంగా ఉపాధి పెంపొందించాలి అనే ఒక ఆలోచనతోటి స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ లాదర్లలో వాస్తవంగా రేపు 4వ తారీఖు ప్రారంభం ఉండే, అయితే ఇంకొంచెం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది కనుక ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా కొంత టైం తీసుకున్నాం. అంటే బిట్వీన్ 15th to 20th మధ్యన దీన్ని ప్రారంభించడానికి గౌరవ మంత్రివర్యులు దానిసరి అనసూయ గారిని తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాం. ఆ ప్రోగ్రాం వారిని కూడా అడగడం జరిగింది. 15-20 తారీఖుల మధ్యన అపాయింట్మెంట్ కావాలని వారు ఇస్తారన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ఆత్మకూరు, అమరా, అదేవిధంగా పరకాల, నడుపుర, పరకాల టౌన్, ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు ఈ లాదర్ల సెంటర్గా దీన్ని అన్ని విధాలు డెవలప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా మహిళా సోదరి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా వద్ద లారీలు ఢీకొన్న సంఘటనపై తక్షణమే స్పందించిన సీఐ గట్ల మహేందర్, ఎస్ఐ పవన్ కుమార్, ఆర్ఎండ్బి డిఈ అశోక్ రాజీవ్ చౌరస్తా నలువైపులా డివైడర్లను ఏర్పాటు చేయడానికి కొలతలు తీసుకున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్న పాలకుర్తి షాప్ యజమానులు. జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 34 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి తావులేదన్నారు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి తన ముందున్న లక్ష్యం అన్నారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అప్పుడు ఎలక్షన్స్ టైంలో మీ అందరికీ కూడా గుర్తుంటుంది, చాలా మంది అన్నారు మా బిడ్డలకి ఉద్యోగాలు లేవు, అప్పుడు వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, అది రాలేదు, ఎవరికి కూడా రాలేదు. మరి మన ప్రభుత్వం వచ్చినాక మా బిడ్డలను అయితే చూడాలి అని అన్నారు. చాలా మంది వాళ్ళ గురించి కూడా అడగలేదు. భర్తీ చేసిన కనుక మన ప్రజా ప్రభుత్వమే, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనా మంత్రులైనా ఆహార దిశలు ఎన్నడూ కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ముందుకుంటున్నారు. అట్లనే నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చప్పున వస్తున్నాయి. అవి అర్హులైన ప్రతి పేదవాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి. మొదటి విడత ఇది. ఇంకోసారి కూడా వస్తాయి ఆ ఇల్లు. ఇప్పుడు ఎవరికైనా మిస్ అయినా కానీ రెండోసారి ఖచ్చితంగా వస్తాయి. మీరందరూ కూడా ఒకటి గమనించాలి, గతంలో వాళ్ళలాగా వేసుకున్నా పింక్ కండువా కప్పుకున్నా అని కాదు, మీరు అర్హులా కాదా అన్నది చూసి ప్రభుత్వం ఇళ్ళను కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, అంటే ఇందిరమ్మ రాజ్యానికి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు చూసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం మేము ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నా కానీ చేయనని చెప్పట్లే, అన్నీ కూడా చేస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు, కొంచెం ఓపిక అంతే, అన్నీ కూడా అయిపోతాయి. మరి మీ గ్రామాలలో ఉన్న సమస్యలు అంటే సీసీ రోడో, సైడ్ డ్రైనో, లేకపోతే స్కూళ్ళకి కావాల్సిన టాయిలెట్లో
ఇంకా ఏదైనా నీటి కాలంలో ఏదో సమస్యలు ఉంటావో వాళ్ళుంటే చేపేయడానికి ముందు పడతారు. వేరే పార్టీ వాళ్ళుంటే కాంగ్రెస్ వాళ్ళకి పేరు ఎక్కడ వస్తుందా అని మీకు బాగా తెలిసి ఊళ్ళల్లో ఎట్లా చేస్తారో పేరు రాకుండా ఉండదన్న చేసే పనిని చెడగొట్టడానికి ముందు ఉంటారు. అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకోండి. థ్యాంక్ యూ. మైబాద్ జిల్లా గూడూరు మండలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 98వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దొడ్డి కొమరయ్య జయంతిని నిర్వహించిన గూడూరు కుర్మ సంఘం నాయకులు. ప్రధాన కార్యదర్శి మోదరాజు రవి గారు, అయిపోయిందా రాకేష్? అయిపోయిందా రాకేష్? ప్రధాన కార్యదర్శి మోదరాజు రవి గారు, ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో రేషన్ షాపులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసిన మంత్రి సీతక్క. దుగ్గొండి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ సమావేశ పాదయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు నర్సంపేట నియోజకవర్గ రాజ్యాంగ పరిరక్షణ కోఆర్డినేటర్ కూచన రవిరెడ్డి మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ మరియు నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకాల శ్రీనివాస్ రెడ్డి మరియు దుగ్గొండి మండల రాజ్యాంగ పరిరక్షణ కోఆర్డినేటర్ రాజు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఎర్రబెల్లి స్వర్ణ మరియు కూచన రవలి రెడ్డి మాట్లాడారు. ఎంపీటీసీలు కానీ సర్పంచులు జెడ్పీటీసీలు అందరికీ కూడా నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. సోదరి మనందరికీ కూడా నా నమస్కారం. కాలాతీతమైంది, చాలాసేపు అయింది. నేను తీసుకొని రావడం జరిగింది. అయినా కూడా మనం ప్రతి ఇంటింటికి కూడా ఈ జై బాపు కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నిన్న మొన్న కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. దీని గురించి విపులంగా కూడా ఇప్పటివరకు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. జై బాపు అనేది మనకు స్వరాజ్యం తీసుకొచ్చిన గాంధీ గారి గురించి, గొప్పతనం గురించి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ సంస్కృతి పోవాలి. నిజంగా నిజాలు వెలుగులోకి రావాలంటే మనము వీళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటూ, ఈరోజు రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని చెప్పుకుంటూ రేపు వచ్చే భావితరాలకు ఇది మా దేశ గొప్పదనం అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేకపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు.
ఈరోజు ఇది మరొక స్వతంత్ర పోరాటము. ఈ పోరాటంలో స్వచ్ఛందంగా నా వంతు పాత్రగా నేను వస్తున్నా. నా కుటుంబానికి కానీ పక్క వాళ్ళకి కానీ వీళ్ళ గొప్పతనాన్ని తెలియజేసే నాకు అదృష్టం వచ్చిందని చెప్పి అదృష్టంగా భావించి స్వచ్ఛందంగా వచ్చి ప్రతిరోజు పొద్దున ఒక గ్రామము, సాయంత్రం ఒక గ్రామం పాదయాత్ర కంప్లీట్ చేసి ఈ నెల 25 లోపల ఈ నర్సంపేట నియోజకవర్గం మొత్తం కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే జేబీ మన రాజ్యాంగం చాలా గొప్పది. నిజంగా కూడా ఈ రాజ్యాంగాన్ని మనం బైబుల్, ఖురాన్ అలాగే భగవద్గీతతో సమానంగా చూస్తాం. ఎందుకనంటే ఈ దేశంలో ఉన్న ఈ రాజ్యాంగం చూసి అన్ని దేశాలు కూడా మన దేశాన్ని వైపు చూసి పోగొడతాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్న ఈ గొప్పతనాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని పార్టీలు కూడా చూస్తున్నాయి. మొన్న పార్లమెంట్లో కూడా అమిత్ షా మాట్లాడింది మీరంతా వినుండొచ్చు. జై శ్రీరామ్ అనండి ముక్తి కలుగుతుంది, జై భీమ్ అంటే ఏమొస్తుంది అని గుండెల్లో ధైర్యం వస్తుంది. లేనివాడి పేదవాడికి అండగా ఉంటుంది. ఈ రాజ్యాంగంలో లేని వాళ్ళందరినీ కూడా చేర్చి అన్ని కులాలను, మతాలను అన్నిటినీ కూడా చేర్చి అందరికీ లబ్ధి చేకూరేట్టు చేసింది ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలా వద్దా? పేదవాడి కోసం హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలందరినీ గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే మనం చూస్తూ కూర్చుంటే మనం అసమర్థులం అవుతామా కామా? కాబట్టి దీన్ని ఇంటింటికి తీసుకుపోవాల్సింది బాధ్యత మనందరిపైన ఉంది. దీని గొప్పతనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్ర ద్వారా మనకు ఒకటే జాతీయ జెండా పట్టుకొని ఒకటే చెప్పినారు, ఈ దేశం సమైక్యంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్న ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి, అందుకోసమే మనమంతా ఏకంగా ఉండాలి, అందరూ కూడా చేయి కలిపి నడిస్తే ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటుందని వారు చెప్పడం జరిగింది. మరి వాళ్ళ విభజించి పాలించు అనేది వాళ్ళది, కలిసి ఐకమత్యంగా నడుస్తాం అనేది మనది. మరి చిచ్చు పెట్టేవాడితో నడుస్తామా? అందరం కలిసి ఉండి సుఖ సంతోషాలతో ఉండే మనతో కలిసి నడుస్తాము, మనం అందరం కలిసి నడుస్తాము అనేది నిర్ణయించుకొని అందరితో ఇంటింటికి కూడా వెళ్ళి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో షాయంపేట మండల కేంద్ర చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని, ఏమాత్రం సిగ్గున్నా వెంటనే హెచ్సియు భూములు అమ్మకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పుడు విద్యార్థుల యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని, రాబోయే కాలంలో విద్యార్థులు ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మైలారం గ్రామం మాజీ సర్పంచ్ హరికెళ్ల ప్రసాద్, కూతాటి రమేష్, బీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్వి జిల్లా నాయకులు అరికెళ్ల వెంకట్ తట్ల సాయి, దైనంపల్లి రాజేష్, శశి, మెండూర్ నితిన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడడం జరుగుతుంది. వెంటనే అటువంటి చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో విద్యార్థుల చేతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన పతనం అవడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలంలో 6 గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి హెచ్సియు యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు అమ్మకానికి పెట్టడం జరిగింది. అది ఏ విధంగానైనా కూడా అది మంచి పద్ధతి కాదు. అందులో ఉన్నటువంటి మన నెమళ్ళు, పక్షులు, అదేవిధంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడడం జరుగుతుంది. వెంటనే అటువంటి చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో విద్యార్థుల చేతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన పతనం అవడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.
వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న పలు వివాదాలపై వివరిస్తూ మార్కెట్ వ్యాపారస్తులు స్థానిక డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ మీడియా సమావేశం నిర్వహించారు. లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో బడుగు బలహీన వర్గాల పేదల మార్కెట్ అని ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని, కానీ కొందరు కావాలని దుష్ప్రచారాలను చేస్తున్నారని, మార్కెట్లో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసికట్టుగా మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని మరియు నూతన పాలకవర్గం ఏర్పాటుకు ఈ నెల 10వ తేదీలో స్థానిక మంత్రి కొండ సురేఖ సూచనల మేరకు కమిటీని నిర్ణయించుకుంటున్నామని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎవరైతే కొత్త కమిటీ వస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏ కమిటీ అయినా కూడా మీరు కూడా పర్పస్ సంఘాలలో కానీ లేకుంటే వేరే సంఘాలు ఏ సంఘాలైనా కూడా ఎట్లుంటుంది లెక్క అంటే జమాఖాతులకు సంబంధించిన కమిటీ పోయి కొత్త కమిటీ వచ్చినప్పుడు వాళ్ళకే హ్యాండ్ చేస్తారు. ఒకటి రెండు అర్థం చేసుకోవాలి. అక్కడ కమిటీకి మీన్స్ ఏంటంటే కమిటీ అంటే ఇప్పుడు వర్తక సంఘాలు వేరే, పర్పస్ సంఘాలు వేరే. అంటే మీరు యూజ్ చేసిన సంఘాలు నాకు అర్థం కాలేదు కానీ అంటే మీరు అన్నట్టు వర్తక సంఘానికి సంబంధించిన జమాఖాతులకు సంబంధించిన లెక్క పిలుతుంది. కాకుండా ఏంటంటే ఎవరైతే కొత్త కమిటీ వస్తారో వాళ్ళకు అది అనుమతి చేయడం సంబంధించింది. వాళ్ళు తొందరగా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అందరినీ కలుపుకొని చేయడం కోసం పెట్టిన మీటింగ్ తప్ప వేరే కాదు. ఎలక్షన్స్ ఎప్పుడు పోతున్నారు? అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ఎన్నో విభిన్న వర్గాలకు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక అన్నం కల్పించేటువంటి అమ్మగా మనందరికీ కూడా కొలువై ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ను ఎంతమందో దీని మీద ఆధారపడి జీవనం వెల్లడిస్తున్నారు. ఇక్కడ ఉండబడేటువంటి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎన్నో ఆశల మీద ఈ యొక్క మార్కెట్ను మార్చుకోవడం జరిగింది. తద్వారా చాలా మందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఆశతోని ఇక్కడ ఉండబడేటువంటి స్థానికులైనా కానీ లేకపోతే విభిన్న వర్గాల నుంచి వచ్చినటువంటి ఆలోచనలో కూడా మేమందరం ఉన్నాము. ఎందుకంటే నేను ఒక మార్కెట్ బిడ్డనే కాబట్టి ఇక్కడ పరిస్థితులు తెలుసు, ఇక్కడ వ్యవస్థ తెలుసు, ఇక్కడ ఏం వస్తుంది ఏం పోతుంది అనేది కూడా తెలుసు. కష్టం పోతుంది, నష్టాలు ఎక్కువైతాయి ఇవాళ మార్కెట్లో. మేము కష్టపడతాం, ఇదివరకు కష్టానికి తగ్గ ఫలితం ఉండేది, దాంతో మా కుటుంబ పోషణలు ఉండేది. కానీ ఇవాళ ఎంత కష్టపడ్డా కూడా నష్టాల ఊబిలో ఇవాళ కూరగాయల మార్కెట్ అనేది నిండుకపోయింది, పేరుకపోయింది. దీన్ని ఎవరు కూడా లోపలికి వచ్చి చూసే వ్యక్తులు ఎవరు లేరు. ఆ కష్టము నష్టం అంతా మాకు తెలుసు, అదంతా కూడా మేము అనుభవిస్తున్నాం. అయినా కూడా దీన్ని రాజకీయం చేయడము, దీన్ని వర్గాలుగా విభేదాలు చేయడము, దీన్ని ఎటు తీసుకుపోయి ఎటో వచ్చి ఇలా పని కట్టుకొని అందరూ కూడా దీని మీద ఎక్కువ పెట్టిన బాణంగా ఇక్కడ ఏమో ఉన్నది అని చూడమే తప్పించి ఇక్కడ ఏం లేదు, ఎవరి డొల్లతనం కూడా ఇక్కడ నడిచే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇక్కడ పేద ప్రజలకు అన్యాయం కావద్దు, వాళ్ళందరూ కూడా ఇక్కడ పని చేసుకొని బతకాలి, వాళ్ళకు జీవన ఉపాధి ఇవ్వాలని ఇవాళ సురేఖమ్మ సంకల్పంతో మొన్న మార్కెట్లో జరిగినటువంటి సమావేశంలో మీ అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. వారు అదే సంకల్పంతో ఇవాళ పేద ప్రజల గుండెల్లో ఉండి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఇదివరకు చేసినటువంటి పాలక కమిటీ కానీ లేకపోతే ఇదివరకు ఉన్నటువంటి విభేదాలు లేవు. మేము ఒక క్లారిటీగా ఉన్నాము. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని దీని మీద ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్నట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి రాయడం అనేది కాకుండా మా యొక్క మనసులో ఉన్నటువంటి మాటలేంది, మేము ఏం చేయాలనుకుంటాము, ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా మా యొక్క నాయకత్వానికి తీసుకుపోయి, ఎందుకనంటే ఇలా ఎవరు అధ్యక్షులు కార్యదర్శులు ఏ కమిటీ ఏర్పడ్డా కూడా ఇలా మనకు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి మంత్రి గారైనటువంటి కొండ సురేఖమ్మ గారి దగ్గరికి పొంది ఏ పనులు ఈ మార్కెట్ తెచ్చుకోలేము. వారి యొక్క ఆశయం మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు, వారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ కమిటీ అనేది ఏర్పడాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏ పాలకుని దగ్గరనైనా కూడా ప్రతిసారి పోయినాము, పనులు తెచ్చుకున్నాము, వాళ్ళ సహకారంతోనే చేయగలిగినాం ఎంతో కొంత. ఇప్పుడు కూడా అదే పద్ధతిన మనకు ఉన్నటువంటి పాలక గణంతో అందరం కూడా వారి యొక్క ఆదేశానుసారం ముందుకు పోవాలనేది మా ఆలోచన.
బీఆర్ఎస్ పార్టీ సంచలన ప్రకటన హెచ్సియు 400 ఎకరాల భూములను ఎవరు ఇక ఇంచు కూడా కొనవద్దు. తిరిగి 3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తున్నాం. రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి ఎవరైనా భూమి కొనుక్కుంటే తిరిగి వాపస్ తీసుకుంటాం. 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్గా ప్రకటించి హైదరాబాద్లోనే బెస్ట్ ఎగ్ ఫోర్క్ తయారు చేస్తాం. మేము ముందే చెప్తున్నాం. తర్వాత మళ్ళీ మమ్మల్ని తప్పు పెట్టొద్దు. ఇది మా పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం. మీడియా సమావేశంలో వెల్లడించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం. 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.